పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఊహించినటువంటి విషయం ఏంటి అంటే ట్రంప్ ఎక్కడ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు అంటే ఇది స్టార్ట్ అయిన వెంటనే హార్మూజ్ జలసంధిని స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో దాని మీద పట్టు సాధించి అది ప్యాక్ చేసేస్తుంది అనేటువంటి విషయాన్ని అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ చెప్పినా ట్రంప్ వినలేదండి. ఇక్కడ ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి విషయం ఒకటి గుర్తు చేసుకోవాలి మనకి. అక్కడ యుఎస్ మిలిటరీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్తానే ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ చాలా క్లియర్ గా చెప్పింది ట్రంప్ కి ఈ క్షణంలో కనుక యుఎస్ యుద్ధానికి వెళ్తే ఓడిపోవడం గ్యారంటీ అన్న పాయింట్ చెప్పిందండి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పినాయి. కానీ వినే పరిస్థితి ఎక్కడుందండి ట్రంప్కి వినే 4-5 రోజుల్లో ముగించేస్తాను. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇప్పుడు వెనిజులా లాగా అనుకున్నాడు. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందండి ఆయనకి. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను 5 రోజుల్లో ముగించేస్తాను అంటే అక్కడ 5th ఫ్లీట్ స్వార్మ్ మస్కిటో అటాక్స్ ఉన్నాయండి. ఏం చేయలేకపోతున్నాడండి. అంటే మస్కిటో అటాక్స్ అంటే చిన్న చిన్న బోట్లు ఉంటాయండి. ఆ బోట్లు వచ్చి ఏం చేస్తాయంటే డైరెక్ట్గా వచ్చి ఆ క్రూజ్ షిప్ని కొడుతూ ఉంటాయి. ఏం చేయలేడండి. అండ్ ఇలాంటి అటాక్స్ చాలా ఉన్నాయి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ తంత్రం కూడా చిన్న చిన్న గుంపులుగా టార్గెటెడ్గా అటాక్ చేస్తారు, పారిపోతారు, అటాక్ చేస్తారు, వెళ్ళిపోతారు. రెండోది హోల్డింగ్ ద గ్రౌండ్ అండి, నోయింగ్ ద గ్రౌండ్. యుద్ధంలో ఎప్పుడు కూడా హైయెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే గ్రౌండ్ గురించి తెలిసి ఉండాలి. ఎక్కడ ఏ కార్నర్ ఉంది, ఎక్కడ అడ్వాంటేజ్ ఉంది. గ్రౌండ్ అడ్వాంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచి వచ్చిన అమెరికాకి ఇరాన్ గ్రౌండ్ గురించి తెలుస్తుందా, అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీ దళాలకు బాగా తెలుస్తుందా? ఐఆర్జీసీ దళాలు ఇంచు బై ఇంచు జల్లెడ పట్టారండి. అమెరికా ఓకే నా దగ్గర టెక్నాలజీ ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటే అంత టెక్నాలజీ పెట్టుకుని ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని 4 సంవత్సరాల తర్వాత అటాక్ లాంచ్ చేశారు. మరి ఓన్ గ్రౌండ్ అండి. సో ఇండియా అయినా సరే అండి, ఎవరైనా సరే ఇండియాకి వచ్చి యుద్ధం చేస్తే ఇండియాది పై చేయి అవుతుందండి. మనం వేరే దేశానికి ఆక్రమణకి వెళ్తే వాళ్ళది పై చేయి అవుతుంది. బికాజ్ దే నో ద గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలుస్తుంది. దే అండర్స్టాండ్ ద గ్రౌండ్ బెటర్, దే యూజ్ ద గ్రౌండ్ బెటర్, ఇవన్నీ కూడానండి. సో ఆ విధంగా కనుక చూస్తే అమెరికా వచ్చి ఇక్కడ పోరాటం చేయాలి. ఇక్కడ ఇతర దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఒక ఇజ్రాయెల్, మిగిలిన వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ హిజ్బుల్లా, హౌతీస్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, హమాస్, వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఫండింగ్ అనేటువంటిది ఇస్తుంది ఇరాన్. వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ వలన ఇక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. కాబట్టి ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ చేశాను అంటుందండి. ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్? అది వ్యూహంలో భాగం. అంటే నువ్వు ముందుగా దాడి చేస్తావని నేను దాడి చేశాను, కరెక్టే, ముందుగా దాడి చేస్తావని దాడి చేసావు. కానీ ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేటువంటిది ఉండాలండి. సంథింగ్ ఎలాగంటే మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ పీడీ యాక్ట్లో అండి, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో మనం ఏం చేస్తామంటే ముందస్తుగానే వాళ్ళు రెగ్యులర్గా క్రైమ్ చేస్తున్నారని చెప్పేసి క్రైమ్ చేయకుండా ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పి ముందుగానే డిటెన్షన్ చేస్తాం పోలీసులు. అలాగే ఇది ఏం చేసింది, ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసింది. నువ్వు దొంగతనం చేస్తావని భయం వేసి ముందుగానే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అన్నట్టు, నువ్వు దాడి చేస్తావని భయం వేసి ముందుగానే దాడి చేశాను. ఇది కొంచెం విమర్శనాత్మకంగా తయారైందండి. అది సరే, ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఏమైనా మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగా గల్ఫ్ దేశాలు మిలిటరీ యాక్షన్ తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇట్ విల్ బి డిఫికల్ట్ అండ్ డెఫినెట్లీ. కానీ అలాంటి పరిస్థితి అయితే కనుక రాదు. కారణం ఏంటి అంటే గల్ఫ్ కంట్రీస్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాయి. దే హ్యావ్ టు సర్వైవ్ దెమ్సెల్ఫ్. వాళ్ళ మధ్యప్రాచ్యంలో ఒకరికొకరు ఎంత యుద్ధం చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు సహకరించుకోవలసినటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ కనుక ఇరాన్ మీద కనుక వాళ్ళు చేశారు అంటే ఇంకా ఘోరంగా దెబ్బతింటారండి గల్ఫ్ దేశాలు. ఇప్పుడు కేవలం ఆ యొక్క అమెరికన్ బేసిస్ మీదే దాడులు అనేటువంటివి జరుగుతున్నాయి. అలాంటి పొరపాటు వీళ్ళు చేయరు. ఎందుకంటే మొత్తం మధ్యప్రాచ్యం అంతా ఇన్వాల్వ్ అయిపోయిందంటే యుద్ధం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుందండి. ఈ సీరియస్ లెవెల్ ఆపరేషన్ వల్ల యుద్ధంలో స్టేజ్ 1 వార్కి వెళ్ళిపోతుందండి. స్టేజ్ 1 వార్కి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నిన్న ట్రంప్ అన్నాడు హర్ముజ్ జలసంధిని త్వరలోనే అధీనంలోకి తెచ్చుకుంటాం, అవును, మొత్తం దాని మీద కేంద్రీకృతం 2-3 రోజుల్లో మేము దాన్ని ఫినిష్ చేస్తాం అంటున్నాడు. అవునండి. నిజంగా సాధ్యమవుతుందా హర్ముజ్ జలసంధిని అమెరికా తను అనుకున్నట్లు స్వాధీనం పరచుకోవడం అనేది? ఈజ్ ఇట్ అంత ఈజీ టాస్క్ అంటారా?
ఈజీ టాస్క్ అయితే కాదు, కానీ అది చేయలేడు అని చెప్పడానికి లేదు. అందు గురించే యుఎస్ అబ్రహీం లింకన్ మీద దాడి చేయడం అనేది ముందస్తుగా వీళ్ళు చేశారు. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఇరాన్ కోర్కి చాలా ఉంది. ఇరాన్ IRGC దళాలకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి చాలా మంచి ఇన్పుట్స్ ఉన్నాయండి. ముందస్తుగానే దాడి చేశారు. ఇక్కడ 5th ఫ్లీటే రావాలి. 5th ఫ్లీట్ వచ్చి ఈ పని చేయాలి. ఇక్కడ చేయాలంటే 5th ఫ్లీట్ ని స్టార్టింగ్ లో అటాక్ చేశారు, వెనకడిగేశారు. తర్వాత అబ్రహీం లింకన్ కొట్టారు, అది వెనకడిగేసింది అక్కడ అమెరికా. కాబట్టి అది అసాధ్యమైతే కాదు, కానీ 5th ఫ్లీట్ ని తీసుకొచ్చేయాలి. జాగ్రత్తగా చేస్తే కనుక అవుతుంది, కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. అదే అంటే ఫుల్ ప్లెజ్డ్ వార్ పెంచాలి. ప్రజెంట్ స్టేజ్లో అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది స్టేజ్ 1 వార్కి ఆ స్టేజ్కి వెళ్ళాలండి. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పటికే మనకి ఉక్రెయిన్ అనేటువంటిది తన యొక్క చౌక డ్రోన్స్ని ఇరాన్కి సప్లై చేస్తుంది. రష్యా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అమెరికా స్థావరాల గురించి, అమెరికా వెపన్స్ గురించి, వాటి గురించి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రష్యా ఇస్తుందండి. ఇండైరెక్ట్గా వీళ్ళు ఆల్రెడీ పాల్గొన్నారు ఇందులో. కాదు సార్, ఇక్కడ ఉక్రెయిన్ రష్యా కలిపి ఇరాన్కి సపోర్ట్ చేయడమే వింత అనిపిస్తుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజనం వచ్చేటువంటి చోట్ల చూడండి, రష్యా ఉక్రెయిన్ ఎప్పటి నుంచో యుద్ధం చేసుకుంటున్నాయి, కానీ కలిసి ఇక్కడ ఇరాన్ విషయం అంటే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా చేస్తున్నారండి. నువ్వు చేసినంత మాత్రం శత్రువు నాకు మిత్రుడు అనేటువంటి విధంగా లేదు. పోనీ శత్రువు యొక్క మిత్రుడు నాకు శత్రువు అనేటువంటి ప్రిన్సిపల్ కూడా ఇక్కడ లేకుండానే వాళ్ళు చేయడం, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుని ఇక్కడ చేయడం అనేటువంటి జరిగిందండి. అలాగే మనకి ఇదే గనక నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ అయ్యిందంటే ఈ ఇండైరెక్ట్ సపోర్ట్ అలా డైరెక్ట్ సపోర్ట్గా మారితే ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అనేటువంటి భయాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సార్. ఆల్రెడీ చైనా, రష్యా త్వరలోనే ఇరాన్ వైపు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది, వాళ్ళు సపోర్ట్ బహిరంగంగా చేస్తారు అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. అది సాధ్యమవుతుంది అంటారా? చైనా, రష్యా కలిపి ఇరాన్ వైపు ఈ పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా వెళ్తాయంటారా? అది ఇంకా ఫైనల్ స్టెప్ అని చెప్పేసి అనాలండి. ఒక రకంగా చెప్పాలంటే అది ఫైనల్ స్టెప్. అది కనుక వెళ్ళింది అంటే యుద్ధం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టే అండి ఖచ్చితంగా. ఇది ఒక సీరియస్ అంశంగా మారబోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడేటువంటి పరిస్థితులు అండి అయ్యి. అది జరగకూడదని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు ఏదైతే వెపన్స్ అమ్ముకుంటున్నారో, ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారో ఉండడమే మంచిది. ఇటు ఏదన్నా సరే, ఇటు కిమ్ కానీ, నార్త్ కొరియా, లేకపోతే ఈ రష్యా, చైనా, ఉక్రెయిన్లు కానీ డైరెక్ట్గా వచ్చేసారు అంటే గనక అది ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఇప్పుడు ఏది కూడా చెప్పడానికి లేదండి. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇదంతా చైన్ రియాక్షన్, ఒకదాని తర్వాత ఒకటి అల్లుకుని జరిగేటువంటి చైన్ రియాక్షన్స్ అండి. మనం ఓన్లీ వీ కెన్ ప్రాపగేట్ థీరీస్, లేకపోతే వీ కెన్ జస్ట్ యాంటిసిపేట్ పర్టికులర్ ఇది ఇలా చేస్తే ఇది ఎలా ఉంటుంది అన్నది యాంటిసిపేట్ చేయగలుగుతాం తప్ప వీ నీడ్ టు రియల్లీ వెయిట్ అండ్ సీ. అలాంటి పరిస్థితులు కనుక జరిగితే ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్.